హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు దోసకాయ పప్పు చేస్తున్నాను. ముందు పప్పును 4 పచ్చిమిరపకాయలు వేసి ఉడకపెట్టుకున్నాను. ఇందులో దోసకాయ టమాటాలు వేసాను అనమాట. దాంతో తర్వాత పప్పు మెదిపిన తర్వాత కలుపుతాను. ఇది ఇవ్వండి, పప్పు మెదిపేసాను. దోసకాయను టమాటాలు వేసేసాను అనమాట. ఇందులో ఉప్పు, చింతపండు, కారము, 4 పచ్చిమిరపకాయలు వేసాను. సరిపోదు, అందుకని కాస్త ధనియా పొడి, కారము 1 స్పూన్ వేస్తున్నానండి. ఎక్కువ కాదు, కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి. ఇప్పుడు సాంబార్ పొడి వేస్తున్నానండి. ఇది ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి అన్నమాట. 3 నెలలకు ఒకసారి చేసుకుంటాను నేను. 2 స్పూన్లు సాంబార్ పొడి వేసేస్తే ఇదైపోతుంది. చింతపండు ఒక చెంచాడు వేసుకుంటున్నాను. ఈ దోసకాయ పప్పు చాలా బాగుంటుందండి అన్నంలోకి. మన చపాతీలో కంటే అన్నంలో అప్పళ్ళంతో పాటు కానీ మన వేపుడుతో ఏదైనా కాయగూర వేపుడు చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చూడండి, అయిపోయింది. ఇది ఉడికొచ్చేసింది అనమాట. ఉడికిన కాయలే కాబట్టి ఇప్పుడు దీన్ని పోపు పెట్టేస్తామండి. పోపు పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఇది నూనె పెట్టాను. అది పోపు గింజలు అవన్నీ కరివేపాకు వేసుకుంటున్నాను. చూడండి, కరివేపాకు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అందులో వేసేస్తాను అన్నమాట. అయిపోతుందండి. దోసకాయ పప్పు చేసుకోవడం ఈజీ. మనకు ఏదైనా కాయగూర కానీ, వంకాయ వేపుడు కానీ, క్యాబేజ్ వేపుడు కానీ, తర్వాత క్యాలీఫ్లవర్ వేపుడు కానీ చేసుకొని ఇందులో నంచుకుంటే అన్నంలో ఈ దోసకాయ పప్పు కలుపుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో, చాలా కమ్మగా ఉంటుందండి. చూడండి, తాలింపు వేగింది. ఇప్పుడు వేసేస్తున్నానండి. ఇది మార్చేసి ఇందులోకి వేసేస్తున్నాను అన్నమాట. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది దోసకాయ పప్పు. మీరు కూడా తిని ఉంటారు. కాస్త నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే రుచి గుబాళిస్తుందండి. థ్యాంక్ యూ అండి. హలో అండి, నమస్తే అందరికీ. దోసకాయ పప్పు చేసాను కదా. ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేపుడు చేస్తున్నాను అండి. ఇది ముందుగా పోపు దినుసులు వేసుకుందాము. వేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలండి. ఒక బంగాళదుంపలు కోసుకున్నాను అనమాట. ఇది వచ్చింది. ముందుగా ఉప్పు వేసి నీళ్లు వేసి కొద్దిగా బాయిల్ చేసానండి. 5 మినిట్స్. ఎందుకంటే ఇందులో పురుగులు ఏమైనా లోపల ఉంటే అది పోతాయి. అందుకని తర్వాత బాగా కడిగేసి తరుక్కున్నానండి ఇక్కడ. ఎందుకంటే అందుకే మెత్తబడింది. ఇది చివరిలో వేస్తాను. ఇప్పుడు ముందు బంగాళదుంపలు వేసుకుంటాను అనమాట. ఇది వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతుంది.
ఆల్రెడీ అందులో ఉప్పు వేసి బాయిల్ చేశాను కాబట్టి తక్కువ వేసానండి ఉప్పు. పచ్చిమిరకాయలు, కరివేపాకు, పోపు దినుసులు, ఉల్లిపాయ అన్నమాట. ఇది సింపుల్గా ఉంటుంది వేపుడు. మసాలాలు లాంటివి ఏమి ఉండవండి, కారము వేసేస్తే సరిపోతుంది. ఒక స్పూన్ కారం వేస్తే చాలండి. ఒక స్పూన్ కారము వేసేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి. కొంత మెత్తబడాలి ఉల్లిపాయలు. కారం వేసే కదా. ఇప్పుడు బంగాళదుంపలు వేసేస్తానండి. ఇది కొంచెం ముందుగా వేసి ఇది ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అప్పుడు క్యాలీఫ్లవర్ వేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ అది బాయిల్ అయిపోయింది, మెత్తబడిపోతుందండి. అందుకని ఇది కాస్త మగ్గిన తర్వాత బంగాళదుంపలు మొత్తం ఉప్పు కారం మొత్తం కలుపుకొని మగ్గనిద్దామంటే మూత పెట్టేస్తామంటే ఒక 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. చూడండి, ఇంకొంచెం వేగాలండి. కొద్దిగా ఒక సగం మెత్తబడింది. చూడండి, సగం మెత్తబడింది. ఇంకొక 2 నిమిషాలు వేగనిచ్చేస్తే అప్పుడు మనము క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, బంగాళదుంపలు వేగిపోయింది. ఇప్పుడు వేసేస్తాం. ఇది క్యాలీఫ్లవర్ వేసేస్తాం. 5 నిమిషాల కంటే ఎక్కువ ఉడికిపెట్టేటకు బాగా వేగిపోయిందండి ఇది. అందుకని చివరిలో వేస్తున్నాను ఇది. లేకపోతే బంగాళదుంపలతోటే వేసేస్తే 2 ఒక్కసారి ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు మొత్తము కలుపుకుందాము. వెల్లుల్లిపాయలు దంచింది కూడా వేసేస్తున్నానండి. ఇది మనం అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ వేయడం లేదు, ఉట్టిగానే అనమాట. ఇది వెల్లుల్లిపాయ ఫ్లేవర్ వస్తుంది ఇది. అందుకని మొత్తము మసాలాలంతా కలిపేట్టుగా అయిపోవచ్చిందండి. వేపుడు కూడా అయిపోయింది. ఇప్పుడు చివరిలో కొద్దిగా ఎండు కొబ్బరి అనమాట, ఇది పొడి చేసింది, అది కొత్తిమీర వేసుకుంటే లాస్ట్లో కర్రీ మొత్తం రెడీ అనమాట. క్యాలీఫ్లవర్ ఆలు కర్రీ వేపుడు అనమాట. ఇది కర్రీ కాదు, వేపుడు. సింపుల్ మెథడ్లో అండి. ప్యూర్ వెజిటేరియన్ ఈరోజు మా ఇంట్లో లంచ్. స్టవ్ కట్టేసానండి, అయిపోయింది. ఇది ఉప్పు కారం అంతా వేసేసాం కాబట్టి ఇంకేం లేవండి, మిగిలింది దింపేస్తున్నాను. స్టవ్ కట్టేసి ఇదిగోండి, వేడి వేడి ఆలు గోబీ ఫ్రై, ఆ తర్వాత దోసకాయ పప్పు అనమాట. సాంబార్ లాగా ఇది కొంచెం గట్టి పప్పు కాదు, ఇలా ఉంటుందండి. చూడండి, దోసకాయ పప్పు, గట్టి పెరుగు, రసము ఒక గిన్నెడు పెట్టాను, వేడి అన్నము. ఇందులోకి అప్పడాలు వడియాలు కూడా బాగుంటాయి కాబట్టి వడియాలు కూడా పెట్టానండి. ఇదండి ఈరోజు మా లంచ్. 100% వెజిటేరియన్ లంచ్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. తెలియక చేస్తున్నారో తెలిసి చేస్తున్నారో తెలియదు. చాలామంది ఒక 5-6 మంది దాకా అన్సబ్స్క్రైబ్ అయిపోయిందండి నా ఛానల్, ఎందువల్ల తెలియదు. ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.